అందరికీ నమస్తే అండి. ఈవీఎంల వల్లనే మేము ఓడిపోయాము. ఈవీఎంల వల్లనే తమ ప్రత్యర్థులకు అంతంత భారీ మెజారిటీలు వచ్చాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదకు తీసుకొచ్చిన ఒక పెద్ద వాదన, ఒక పెద్ద ఆరోపణ. దీని మీద ఏదో వేగ్గా చేశారేమో, గాలివాటంగా ఒక సాకు చూపించాలి కాబట్టి ఒక సాకు చూపించి అలా ప్రచారం చేస్తున్నారేమో అని అనుకున్నాం. కానీ కొంతమంది అభ్యర్థులు, వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు మాత్రం నిజంగానే ఈవీఎంల మీద వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్ కోసము, వెరిఫికేషన్ కోసము దరఖాస్తులు చేసుకున్నారు. వీవీప్యాట్ స్లిప్పులు ప్లస్ ఈవీఎం ఓట్లు కలిసి లెక్కించాలని దరఖాస్తులు చేసుకున్నారు. దానికి తగిన రుసుము కూడా చెల్లించారు. అయితే ఈసీ ఏమో వీళ్ళు అడిగింది ఒకటి, వీళ్ళ డిమాండ్ ఒకటి, ఈసీ రియాక్ట్ అవుతున్నది ఒకటి. సో అందుకే ఈ విషయం చివరికి హైకోర్టు వరకు వెళ్ళిందనమాట. ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రి, ఆయన మొన్న ఎన్నికల్లో చాలా దారుణంగా 34,000 తేడాతో ఓడిపోయారు. సో దాంతో ఆయన లెక్క వేసుకుంటే ఇదేంటి, నేను ఖచ్చితంగా వస్తాయనుకున్న ఓట్లు కూడా కొన్ని డివిజన్లలో రాలేదు, కొన్ని పోలింగ్ బూతుల్లో ఖచ్చితంగా వైసీపీకి రావాల్సిన ఓట్లు రాలేదు, ఖచ్చితంగా వైసీపీకి బలమైన వార్డులు అవి, అక్కడ కూడా రాకపోయేసరికి ఆయనకు అనుమానం వచ్చింది, ఏమన్నా ఈవీఎంలో ఏమైనా ట్యాంపరింగ్, హ్యాకింగ్ జరిగిందేమో, అందుకని ఈవీఎం రీకౌంటింగ్ పెట్టిద్దాము అని చెప్పి ఆయన ఈసీకి దరఖాస్తు చేసుకొని దానికి సంబంధించిన అమౌంట్ కడితే ఈసీ ఏం చేసింది, ఈయన అడిగిందేమో రీకౌంటింగ్, అంటే ఆ పోలింగ్ బూతుల్లో పోలైన ఈవీఎంలన్నీ తీసుకొచ్చి వాటిని వీవీప్యాట్ స్లిప్పుల్ని కలిపి లెక్కించాలి, రెండు సరిగ్గా ఉన్నాయా లేదో చూడాలి. ఇదిగో ఒక ఈవీఎంలో 100 ఓట్లు ఉన్నాయి, సో ఆ 100లో వైసీపీకి ఒక 30, టీడీపీకి ఒక 70 పోలైనట్టు చూపించింది అనుకోండి ఈవీఎం, దానికి సంబంధించిన వీవీప్యాట్లలో కూడా అలాగే ఉండాలి. ఆ రెండు సరితూగితే ఓకే, ఆ రెండిట్లో ఏమైనా తేడా వస్తే మాత్రం తేడా జరిగిందనేది అర్థం. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోరుకున్నది. మేము ఉంటాము, మా కళ్ళెదురుగా ఈవీఎం ప్లస్ వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించండి అని ఆయన అడిగారు. కానీ ఈసీ ఏం చేస్తుంది, ఈసీ మాక్ పోలింగ్ నిర్వహించడానికి రెడీ అయ్యింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఒంగోలులో ఈ 12 పోలింగ్ బూతుల్లో కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. కలెక్టర్ గారు కూడా ప్రకటించారు. మాక్ పోలింగ్ అంటే ఏంటి, ఈవీఎంలు ఎలా పనిచేస్తున్నాయి, ఈవీఎంలో ఎలా ఓటు వేస్తే ఎటువంటి టెక్నికల్ ప్రక్రియ జరుగుద్ది, సో దానివల్ల వీవీప్యాట్ల పనితీరు ఎలా ఉంటుంది అంటే ఈవీఎంలకు సంబంధించిన సాంకేతిక బృందం, దాన్ని తయారు చేసిన కంపెనీ బెల్ కంపెనీ ప్రతినిధులు, ఈసీ బృందము, అభ్యర్థులు వీళ్ళందరూ వచ్చి మాక్ పోలింగ్ జరుగుతున్నప్పుడు టెక్నికల్గా వీళ్ళకున్న డౌట్లు పరిష్కరించుకోవచ్చు తప్ప, టెక్నికల్గా వీళ్ళకున్నవన్నీ చెక్ చేసుకోవచ్చు తప్ప, పోలింగ్ జరిగిన రోజు ఆ ఓట్లు లెక్క మాత్రం వీళ్ళకి తెలియదు. మాక్ పోలింగ్ వేరు, రీకౌంటింగ్ వేరు. బాలినేని గారు అడుగుతున్నది రీకౌంటింగ్, ఈసీ చేస్తామన్నది మాక్ పోలింగ్. సో మాక్ పోలింగ్ మాకు అవసరం లేదు, అది ఎన్నికలకు ముందు ట్రయల్ వెర్షన్లో చేసే పోలింగు, దాంతో మాకేం పని, మాకు మా ఏరియాలో జరిగిన పోలింగ్ బూతుల్లో ఉపయోగించిన ఈవీఎం మీద డౌట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఈవీఎంలు తీసుకొచ్చి మాకు కౌంట్ చేయండి. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, ఏదైనా అభ్యర్థులకు డౌట్ వస్తే వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలి, అభ్యర్థుల కోరిక మేరకు ఈవీఎంలు వీవీప్యాట్లు సరిపోల్చాలి అనేది సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. మీరు దానికి వక్ర భాష్యం చెప్తున్నారు, మాకున్న అనుమానాలను నివృత్తి చేయడానికి మీరేమీ మాక్ పోలింగ్ అవసరం లేదు, నేను అడిగినవి నాకు రీకౌంటింగ్ చేయాల్సిందే, వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే అని బాలినేని గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది కొంచెం ఇష్యూ అయితే మాత్రం సీరియస్గా అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ ఈవీఎం మీద అనుమానం వ్యక్తం చేశారు ఒక షాక్గా, కానీ వాళ్ళకి కొన్ని ఏరియాస్లో అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పుడు హిందూపురంలో అంట వైసీపీకి బలంగా ఉన్న చోట ఒకే ఒక్క ఓటు వచ్చిందంట. అలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో కరుడుగట్టిన వైసీపీ వాళ్ళు ఉన్న చోట నుంచి కూడా ఓట్లు పెద్దగా రాలేదంట. అందుకని ఈవీఎంలు మోసం చేసాయి, ఈవీఎంలు ట్యాంపర్ జరిగాయి, ఈవీఎంలు హ్యాక్ జరిగాయని వైసీపీ వాళ్ళు పదే చెప్తున్నారు. యాక్చువల్లీ ఈవీఎంలు ట్యాంప్ చేసేది, ఈవీఎంలు హ్యాక్ చేసేది, ఈవీఎంలను మోసం చేసేది అంత ఏం ఉండదు, అదంతా కూడా సాకు మాత్రమే, కారణం మాత్రమే. కాకపోతే అక్కడ ఈసీ వైపు నుంచి కూడా పూర్తి స్థాయి క్లారిటీ ఇస్తే మంచిది. కాబట్టి దీనిలో వ్యవస్థలన్నీ తలదోర్చాలి, ఎన్నికల కమిషన్తో పాటు న్యాయ వ్యవస్థ కూడా తలదోర్చాలి. తలదూరిస్తే ఇటువంటి వాటికి శాశ్వతమైన పరిష్కారం చూపించాలి. ఎలాగా ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ తీసుకొచ్చారు కాబట్టి, కొంతమంది కోర్టు వరకు న్యాయస్థానం మెట్లు ఎక్కారు కాబట్టి శాశ్వత పరిష్కారం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అనుమానాలను నివృత్తి చేసేలా ఉండాలి.
నెక్స్ట్ కోర్టు చెప్పబోయే తీర్పు కానీ, లేదా కోర్టుకి ఈసీ వేయబోయే అఫిడవిట్లో కానీ పూర్తి స్థాయి క్లారిటీ వస్తే బెటర్. లేకపోతే ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఈవీఎంల మీద ఏడుస్తూనే ఉంటారు. ఈవీఎంల మీద డౌట్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషను పూర్తిగా వాళ్ళకి పారదర్శకత కోరుకుంటున్నారు, ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నారు. ఇచ్చేస్తే బాగానే ఉంటుంది కదా. సో ఈసీ కూడా దానికి అంగీకరిస్తే బెటర్ అనమాట. అంటే ఈవీఎంల మీద ఏడుపులు తగ్గుతాయి, ఈవీఎంల మీద అనుమానాలు తగ్గుతాయి. లేకపోతే మాత్రం అనుమానాలు బలపడతాయి. అది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. సో ఇప్పుడు బాలినేని గారు వేసిన పిటిషన్లో హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుద్ది, ఏ విధమైన తీర్పు ఇస్తుంది చూసి దాన్ని బట్టి మనం నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర వైసీపీ అభ్యర్థులకు కూడా దాంతో ఊపు వస్తుంది.